భారత్పై ఉగ్రవాదులు మరొకసారి భారీ కుట్ర పన్నుతున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీని ఆక్రమిస్తామంటూ అబ్దుల్ రవీఫ్ చేసినటువంటి ఈ ప్రగల్భాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడిగా అబ్దుల్ రవీఫ్ ఉంటాడు. జమ్మూ కాశ్మీర్ వివాదానికి సంబంధించి ఇప్పుడు అతను చేస్తున్న వ్యాఖ్యలు సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది అనడానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. పాకిస్తాన్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే కనీసం భారత సైన్యం పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి కూడా లేదని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోకి ప్రవేశించే ధైర్యం చేయదు అంటూ ఒక రకమైన మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ అబ్దుల్ రవూఫ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి సంచలనంగా మారాయి. ఇటీవల భారత్పై దాడులకు ప్రేరేపించేలా అబ్దుల్ రవూఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. హఫీజ్ సయీద్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. ఒక ఉగ్రవాద నాయకుడిగా అతనికి పేరుంది. కానీ అతన్ని ఒక సాధారణ పౌరుడిగా పాకిస్తాన్ గుర్తిస్తూ ఈ మధ్య ఒక ప్రకటన కూడా చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు కేవలం అబ్దుల్ రవూఫ్ చేసిన ఈ వ్యాఖ్యలను మాత్రమే కాదు, భారతదేశం మీద ఏదో ఒక దాడి చేయడానికి ముందు అక్కడున్న నాయకులు వాళ్ళ ప్రజల యొక్క మైండ్ సెట్ని ప్రిపేర్ చేస్తారు. ఏమని? భారతదేశం మన మీద దాడి చేయొచ్చు, భారతదేశం మనకి నష్టం కలిగించవచ్చు, మనం సిద్ధంగా ఉండాలి, లేదంటే కాశ్మీర్ మనది, లేదంటే ఢిల్లీకి తగిన గుణపాఠం చెప్తాం మేము. ఇలా కొన్ని రకాల సిగ్నల్స్ ప్రజల్లోకి వదులుతారు. ఎందుకు? ఇది కేవలం వాళ్ళ మైండ్ సెట్ను ప్రిపేర్ చేయడం, మన మీద దాడి చేయడానికి మాత్రమే కాదు. అక్కడ ఆ ప్రజలు తమ మీద వ్యతిరేకతను పెంచుకుంటున్న ప్రతిసారి, పాకిస్తాన్ నాయకుల మీద, ఆర్మీ అక్కడ చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద ప్రజలకి వ్యతిరేకత పెరుగుతున్న ప్రతిసారి వాళ్ళ మనసుల్లో భారతదేశం మీద ద్వేషాన్ని రెచ్చగొట్టేలా, మన మీద ఒక రకమైనటువంటి కోపం వాళ్ళలో కలిగేలా ఇష్టం వచ్చినట్లుగా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఆ తర్వాత భారతదేశంలో ఏదో ఒక దాడి జరుగుతుంది. ఇది ప్రతిసారి జరుగుతుంది. గతంలో పహల్గాం ఘటనకు ముందు అసిం మునీర్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. కాశ్మీర్ ఖచ్చితంగా పాకిస్తాన్లో భాగమే, కాశ్మీర్ పాకిస్తాన్దే, వాళ్ళకు మేము బుద్ధి చెప్తాం అంటూ అసిం మునీర్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత పహల్గాంలో ఉగ్రవాదుల దాడి మనం చూసాం. ఎంత భయంకరమైన దాడు! మన భారత పౌరుల్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి ప్రాణాలు తీశారు. భార్యల ముందు, చిన్న చిన్న పిల్లలు, కొడుకులు, కూతుర్ల ముందే మన పౌరుల యొక్క, ఇక చెప్పడానికి కష్టంగా ఉంది కానీ, బట్టలు తీయించి నీది ఏ మతం అని అడిగి వాళ్ళని వాళ్ళ కళ్ళ ముందే కాల్చి ప్రాణాలు తీశారు. ఆ తర్వాత ఒక పెద్ద దాడిని మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్స్పోజ్ చేసింది కాబట్టి ఒక పెద్ద నష్టం జరగకుండా ఆగిపోయింది. అప్పటికి కొంత నష్టం మనం చూసాం. ఢిల్లీ బ్లాస్ట్ కంటే ముందు వాళ్ళ డిఫెన్స్కి సంబంధించిన కొంతమంది రిటైర్డ్ చీఫ్స్ కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది లష్కరే తోయిబా నాయకులు, పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన కొంతమంది, వీళ్ళందరూ కొన్ని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు వరుసగా. ఏదో జరగబోతోంది అనడానికి ఒక సిగ్నల్. సో దే ప్లాన్డ్ ఇట్ వెరీ వెల్. సో ఖచ్చితంగా ఏదో జరగబోతుందని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. భారతదేశం మాకు థ్రెట్ చేస్తుంది, మమ్మల్ని థ్రెట్ చేస్తుంది, మా మీద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. భారతదేశం ఒకవేళ మా మీద దాడి చేస్తే మేము తిరిగి దాడి చేస్తాం, మాకు తప్పదు ఇక అని చెప్పి మాట్లాడుతున్నారు. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము భారతదేశాన్ని పేల్చేస్తామని మాట్లాడుతూ వస్తున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళ రక్షణ మంత్రి కామెంట్స్ చేస్తాడు, భారతదేశం సంగతి మేము తేలుస్తాం అని చెప్పేసి. ఇలా కామెంట్స్ చేస్తూ వస్తున్న సమయంలో అందరం అనుకున్నాం, మనం కూడా డిస్కస్ చేసాం చాలా సందర్భాల్లో, భారతదేశం మీద ఏదో అటాక్ జరిగే అవకాశం కనిపిస్తోంది అని. అదే సందర్భంలో ఎంత పెద్ద నష్టం నుంచి మనం తేరుకున్నామో మనం చూసాం. ఒక్కసారి అసలు ఈ రౌఫ్ ఏం కామెంట్స్ చేశాడు చూద్దాం. అతని మాటలు ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. और ये जो कहते हैं कि कश्मीर खत्म हो गया, इनके मुंह में खाक। इंशाअल्लाह कश्मीर क्या, सारी दुनिया में इस्लाम आएगा। आज भी कश्मीर की तहरीक वैसे की वैसे जैसे पहले थी, उससे ज्यादा मजबूत, इससे बड़ी खबरें मेरे पास हैं।
इंशाअल्लाह अमीर मक्की साहब यहाँ बैठ के कहते थे पत्तों की में रहमतुल्लाह अलैह कि हम दिल्ली को दुल्हन बनाएंगे। ये हो के रहेगा गज़वा। इस मुल्क में अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की शरीयत को लेके आएंगे। ये वो सियासत है जिसकी दावत लेके हम गांव-गांव जा रहे हैं। अल्लाह ताला तौफीक देगा। हम जीती हुई कौम है। तो अमीर साहब एक बात कहते हैं, मुत्तहिद कौम फातेह पाकिस्तान। ऐसे ही है, कौम मुत्तहिद हो जाएगी, पाकिस्तान फातेह होगा। आज से 8 महीने पहले हिंदुस्तान का मंजर और था, आज 6 महीने पहले, ये 10 मई हुआ, आज हिंदुस्तान का मंजर और है। हम मुंतशिर थे, मुत्तहिद हो गए, वो मुत्तहिद थे, मुंतशिर हो गए। कल जहाज गिरा जाए, पूछ लो हिंदुस्तान में डिग्गा क्यों। और इंशाअल्लाह 50 साल तक हिंदुस्तान की जरूरत नहीं है वो पाकिस्तान की तरफ आंख उठा के देखे। इंशाअल्लाह इतना मारा उनकी नस्लें याद करेंगी। ये राफेल शफेल तो कुछ नहीं, S-400 तो कुछ नहीं, उनके ड्रोन भी गए, उनकी टेक्नोलॉजी भी गई, उनकी एयरफोर्स की जरूरत नहीं कि कभी फिजा में आ सके। ये अल्लाह ने आपके मुल्क को तौफीक अता फरमाई। 58 इस्लामी मुल्कों में एक इस्लामी दिफाई मुल्क है और एटमी पाकिस्तान है और कोई नहीं। సో చూస్తున్నాం కదా, అతను చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఢిల్లీని పెళ్లి కూతురులా తీసుకెళ్ళిపోతారంట, ఎత్తుకెళ్ళిపోతారంట. మన S-400 కానీ, మన F-16లు, లేదంటే మన యుద్ధ విమానాలు, మన రాఫెల్ కానీ, మన S-400లు కానీ పనిచేయవంటున్నాడు. పాకిస్తాన్లోకి అడుగు పెట్టే ధైర్యం మన ఎయిర్ ఫోర్స్కి లేదు అని చెప్తున్నాడు. ఎవరితను? మన ఢిల్లీని ఎత్తుకెళ్ళిపోతామని అంత పబ్లిక్గా మాట్లాడుతున్నాడు. ఎవరితను? మనం ఎప్పుడైనా మాట్లాడామా? పాకిస్తాన్లో మాకు ఈ భూభాగం కావాలి, వాళ్ళ పంజాబ్ కావాలి, అక్కడ హైదరాబాద్ కూడా ఉంది, ఇవన్నీ మనం ఎప్పుడైనా మాట్లాడామా? ఇస్లామాబాద్ గురించి మనం ఎప్పుడైనా మాట్లాడామా? మన ఢిల్లీ కావాలి, మన ముంబై కావాలి, మన కాశ్మీర్ కావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మన S-400 లేదంటే మన రఫేల్ యుద్ధ విమానాలు పనికిరావని చెప్తున్నాడు అతను. అవే యుద్ధ విమానాలు కదా, మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో ఏం జరిగిందో చూశారు కదా. అవే S-400 కదా వచ్చినటువంటి వాళ్ళ యుద్ధ విమానాలని తుత్తునియలు చేసింది, ముక్కలు చేసి పడేసినాయి కదా. ఒక్కటంటే ఒక్క అటాక్ కూడా మన దేశం మీద ల్యాండ్ చేయలేకపోయారు యుద్ధం జరుగుతున్న సమయంలో. ఇక చైనా నుంచి అప్పు తెచ్చుకున్న డ్రోన్స్ అన్ని ఏమైపోయాయో మనం చూసాం. మన చివరికి మన సైన్యాన్ని ఏమీ చేయలేక మన గుళ్ళ మీద టార్గెట్ చేశారు, మన హాస్పిటల్స్ మీద టార్గెట్ చేశారు, చివరికి మన మార్చురీస్ మీద టార్గెట్ చేశారు, ఏమీ చేయలేక. బట్ ఒక్కటంటే ఒక్కటి కూడా ల్యాండ్ అవ్వలేదు మన మీద. ఇప్పుడు అతను చెప్తున్న అదే S-400, అవే ఫైటర్ జెట్స్ ఎంత బాగా పనిచేసాయి చూశారు ఆల్రెడీ. అండ్ ఈ సందర్భంలో మన క్లాస్కి చీఫ్గా ఉన్నారు దుష్యంత్ సింగ్. క్లాస్ అంటే సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్, దానికి డీజీ ఆయన. అలాగే రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కూడా, ఆయన కూడా ఒక కామెంట్ చేశారు. ఇట్ సీమ్స్ లైక్ ఆపరేషన్ సింధూర్ 2.0 ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సూన్. ఐ థింక్ వీ నీడ్ ఇట్ అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ స్టేట్మెంట్. సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ డీజీ చేసిన కామెంట్ ఇది. అతి త్వరలో ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి, మొదలు పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది అంటున్నారు. అండ్ ఢిల్లీలో వాళ్ళు చేసిన మారణ హోమం మనం చూసాం. అది కేవలం 100లో, వాళ్ళు ప్లాన్ చేసుకున్న దాంట్లో 100లో ఇట్ జస్ట్ 1% హార్డ్లీ. ఎందుకంటే 2300 కిలోల పేలుడు పదార్థాన్ని కాశ్మీర్లో మన సైనికులు స్వాధీనం చేసుకోగలిగారు. ఇతర రాష్ట్రాల్లో, ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ ఇలా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాన్ని ఇంకా స్వాధీనం చేసుకున్న ఆల్మోస్ట్ 2500 కిలోస్ ఆఫ్ ఈ పేలుడు పదార్థాల్లో ఉపయోగించేటువంటి మెటీరియల్ని స్వాధీనం చేసుకోగలిగారు. అండ్ లాట్ ఆఫ్ గన్స్, బాంబ్స్, మాడ్యూల్స్, డిఫరెంట్ మాడ్యూల్స్, గ్రెనేడ్ మాడ్యూల్ అంట. దే ఆర్ ప్లానింగ్ టు డూ సమ్ అటాక్స్ విత్ గ్రెనేడ్స్ విసిరి పబ్లిక్లో చాలామంది ప్రాణాలు తీయాలని ప్లాన్ చేశారు. అండ్ ఇన్ హైదరాబాద్ మనం చూసాం, రెజిన్ అనే కెమికల్ ద్వారా కొన్ని వేల మంది ప్రాణాలు తీయాలని ప్లాన్ చేశారు. థౌజండ్స్.
ఓవరాల్గా అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేలుడు పదార్థం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ కెమికల్స్ అన్నీ ఒకేసారి వాళ్ళు అనుకున్నట్లుగా దేశవ్యాప్తంగా ఉపయోగించగలిగితే అట్లీస్ట్ 1.5 lakhs ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు. 1,50,000 మంది ప్రజల ప్రాణాలు తీయగలిగినటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంది. అక్రమంగా మన దేశంలో వాళ్ళు దాచుకొని ఉన్నారు. అండ్ our intelligence busted their plan, exposed every corner, every pinpointed plan. బయటికి మొత్తం మనకు చెప్పారు, బయటికి ఎక్స్పోజ్ చేశారు. కాకపోతే ఇక్కడ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా we must raise about our Indian government that ఆపరేషన్ సింధూర్ని ముగిస్తున్న సమయంలో కామెంట్ చేశారు మన త్రివిధ దళాధిపతి, అలాగే మన సైన్యంలో ముఖ్యమైనటువంటి నాయకులు, మన సెంట్రల్ గవర్నమెంట్ అందరూ చేసిన కామెంట్ ఏంటి? మరొకసారి భారతదేశం మీద ఏ ఉగ్రవాద చర్య జరిగినా అది పాకిస్తాన్ దుశ్చర్యగా మేము భావిస్తాం, తిరిగి దానికి సమాధానం చెప్తామని చెప్పి మాట్లాడారు. బట్ వాట్ హ్యాపెన్ టు దట్ స్టేట్మెంట్? ఢిల్లీలో అంత పెద్ద బ్లాస్ట్ జరిగింది కదా, ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు సుమారుగా 1,00,000-1,50,000 మందిని ప్రాణాలు తీయగలిగేటువంటి శక్తిని వాళ్ళు కూడగట్టుకోగలిగారు కదా. వాటన్నిటిని మనం బయట పెట్టాం ఆఫ్కోర్స్, బట్ స్టిల్ అలాంటి ఒక పెద్ద ప్లాన్ వేశారు కదా, ఆల్రెడీ ఢిల్లీలో బ్లాస్ట్ చేశారు కదా. బట్ దానికి ఆ ఢిల్లీలో అంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా, అంత పెద్ద నష్టం, అంత పెద్ద ప్యానిక్ జరిగింది కదా, దానికి ఏం కౌంటర్ లేదా అని చాలామంది అడుగుతున్న ప్రశ్న. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలను, మన సిస్టమ్స్ని మనం తప్పుపట్టడం లేదు, ఎక్కడ కూడా వాళ్ళని మనం అనుమానించడం లేదు, తప్పుపట్టడం లేదు, లేదంటే మరొక ఉద్దేశంతో క్వశ్చన్ చేయడం లేదు. బట్ భారతదేశ ప్రజలు న్యాయాన్ని కోరుకున్నారు. ఇంతమంది మనం నష్టపోయాం కదా, మరి మా ఈ నష్టపోయిన ప్రాణాలకి, మా ప్యానిక్కి, మన దేశానికి జరిగినటువంటి ఇంత పెద్ద నష్టానికి తిరిగి మనం సమాధానం ఎందుకు చెప్పలేదు? అప్పుడు వార్నింగ్ ఇచ్చాం కదా మనం, అలాగని యుద్ధమే చేయాలా? నో, ఖచ్చితంగా కాదు. బట్ దేర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ జస్టిస్ ఆ కుటుంబాలకి, ఆ ప్రాణాలకి. అది మాత్రం ఎందుకు ఆ విషయంలో కొంత సాటిస్ఫాక్షన్ లేదు ప్రజలకి. సో ఇప్పుడు వరుసగా మళ్ళీ రౌఫ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇక అసీం మునీర్ ఈ మధ్యకాలంలో వరుసగా చేస్తున్నాడు, మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. అక్కడ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నౌ ఇప్పుడు మొత్తానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడిటికి అసీం మునీర్ ఒక ఉగ్రవాదిని తీసుకొచ్చి అక్కడ హెడ్గా పెట్టారు. హీఈస్ ఎ స్ట్రైట్ టెర్రరిస్ట్. అసీం మునీర్ అనే వ్యక్తి ఒక టెర్రరిస్ట్. అలాంటి వాడిని తీసుకొచ్చి అక్కడ ఈ మొత్తం త్రివిధ దళాలకి అధిపతిగా చేశారు. ఏం జరిగే అవకాశం ఉంది? మనం చూస్తున్నాం. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే లోపలేశారు, ప్రాణాలు తీశారు అన్నారు, ఆల్మోస్ట్ తీయబోయారు మొన్న, రేపు మోపా జరుగుతుంది. ఆ తర్వాత షహబాజ్ షరీఫ్ని కూడా పక్కకు తప్పించేస్తారు. హీఈస్ గోయింగ్ టు బీ ఎ లీడర్ దేర్, ఎ సింగిల్ లీడర్ ఫర్ పాకిస్తాన్. అసీం మునీర్ అతి త్వరలో జరగబోయేది ఇదే. అక్కడ దెర్ విల్ బి నో మోర్ పాలిటిక్స్, నో మోర్. సో ఇంకేమీ ఉండవు అక్కడ, నథింగ్. కేవలం అసీం మునీర్ మాత్రమే ఉంటాడు, ఒక నియంతలాగా ఉంటాడు, ఒక డిక్టేటర్గా ఉండబోతున్నాడు అతి త్వరలో. అలాగే ఉన్నాయి సైన్స్. లేదంటే ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? ఎవరైనా షహబాజ్ షరీఫ్కి ఆ విలువ ఇస్తున్నారా? పుతిన్తో జరిగిన ఎక్స్పీరియన్స్ మనం చూడలేదా మొన్న? షహబాజ్ షరీఫ్కి ఆ పదవికి దక్కాల్సిన గౌరవం దక్కుతుందా? అసీం మునీర్ని షహబాజ్ షరీఫే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అవ్వకుండా, త్రివిధ దళాధిపతి అవ్వకుండా చాలా రోజులు ఆ బిల్లు ఆపాడంట. తనే ఇంటెన్షనల్గా భయపడ్డాడంట, ఒకవేళ రేపు అతన్ని ఆ పొజిషన్లో కూర్చోబెడితే నా బ్రతికేంటా అని చెప్పేసి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రెజర్ తట్టుకోలేక మళ్ళీ ఆ బిల్ని పాస్ చేయాల్సి వచ్చింది. సో దట్ ఈస్ ద కండిషన్ ఇన్ పాకిస్తాన్. పూర్తి స్థాయిలో ఉగ్రవాద దేశంగా మారబోతుంది. అఫ్కోర్స్ అది ఉగ్రవాద దేశమే, కాకపోతే ఇక బహిరంగంగా కూడా ప్రపంచానికి ఇది ఉగ్రవాద దేశం అని ప్రకటించుకోబోతుంది అతి త్వరలో. వాళ్ళంతా వాళ్ళే ప్రకటించుకునే పరిస్థితికి రాబోతున్నారు. ఒక ఉగ్రవాదిని డిక్టేటర్గా పెట్టుకొని వాళ్ళ నెత్తిని పెట్టుకుంటే అదే జరగబోతుంది. చాలామంది
ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు రెస్పాండ్ అవుతున్నారు. ఢిల్లీని ఆక్రమించడం సాధ్యమేనా? రౌఫ్ చెప్పినట్లుగా, ఒక ఉగ్రవాది మాట్లాడినట్లుగా, డూ యూ థింక్ ఇట్స్ పాసిబుల్ ఫర్ దెమ్? డూ యూ థింక్ దే డేర్ టు డూ దట్ అని అంటే సాధ్యమయ్యే పనేనా అంటే 89% మంది నో అంటున్నారు, కానీ 11% మంది ఎస్ అంటున్నారు. హూ ఆర్ దీస్ పీపుల్? అంటే పాకిస్తాన్లో కూడా ఆర్టీవీని చూస్తున్నారా ఏంటి కొంపదీసి? అదర్వైజ్ భారతదేశంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఈ ప్రశ్నకు అవునని అంటారా? సమాధానం చెప్తారా? సో ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు సమాధానంగా దీన్ని మనం ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు ఈ ప్రశ్నకు అవునని చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా ఉగ్రవాదులే. వాళ్ళు మాత్రమే ఇలా చెప్పగలుగుతారు. పాకిస్తాన్ టీం గెలిచినప్పుడు క్రాకర్స్ కాల్చుకుంటారు, లేదంటే యుద్ధం జరిగి మన అక్కడ బోర్డర్లో మన సైనికులు ప్రాణాలు పోయాయని తెలిసినప్పుడు, మన మీద అటాక్ జరిగిందని తెలిసినప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. అంత సామర్థ్యం ఉందా పాకిస్తాన్కి భారతదేశాన్ని ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉందా అంటే అఫ్కోర్స్ ఏదైనా చేసేస్తామని చెప్పగలుగుతారు వాళ్ళు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ హియర్ ఆల్సో. ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పారు. కొంతమంది 11% పీపుల్ ఎవరైతే ఢిల్లీని రౌఫ్ చెప్పినట్లుగా నిజంగా ఎత్తుకెళ్ళిపోతారా పెళ్లి కూతురులాగా అంటే అవునంటున్నారు. ప్రాక్టికల్గా అది పాసిబుల్ అయ్యే పరిస్థితి లేదు. దే కాంట్ ఈవెన్ టచ్. మహా అయితే ఏం చేయగలుగుతారు? ఇదిగో దొంగ దెబ్బలు తీయగలుగుతారు. సిగ్గు శరం లేకుండా ఎదురెదురుగా వచ్చి యుద్ధం చేసే ధైర్యం లేక దొంగ దెబ్బలు తీసి చివరికి ఇలా మన అమాయక ప్రజల ప్రాణాలను నష్టం చేయడమే తప్ప ఇంకేమైనా చేయగలుగుతారా వాళ్ళు?